కాంగ్రెస్ సర్కారు మొండి వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు సమరభేరి మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హస్తం సర్కారు నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఓయూ మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. జిల్లాలోనూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు, డీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పహారా కొనసాగుతోంది. హైదరాబాద్లోని సచివాలయం రోడ్డు పోలీస్ పరేడ్ గ్రౌండ్ను తలపిస్తోంది. ఆందోళనకారులు రాకుండా అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను మోహరించారు. అరెస్టులు, బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి. సాయి మాధవి, ఏదైతే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు సచివాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఈ సచివాలయాన్ని ముట్టడించనున్నారు. ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపు ఎక్కడికక్కడ కూడా నిరుద్యోగులను కానీ నిరసనకారులను కానీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తా పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. ఏదైతే ముందు జాగ్రత్తలు కూడా వివిధ విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఇప్పటికే గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అంటే ఓయూతో మొదలుకొని అశోక్ నగర్, మన దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ సచివాలయ పరిసర ప్రాంతాలను కూడా పోలీస్ ప్రహార కూడా పెద్ద ఎత్తున కూడా కాపు కాస్తా ఉందని మనం లైవ్ లో కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే పోలీసు ఆందోళనకారులను కూడా ఇక్కడ రానియకుండా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రహార కాస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గతంలో ఏదైతే బార్గేట్లు ఎట్లయితే పెట్టారో సేమ్ అదే విధంగా కూడా ఇప్పుడు నిరుద్యోగులను నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరుబాట నడిపిస్తున్న పరిస్థితి మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఇప్పటికే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టు పెంచాలి, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకారులు కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు నిరసనకారులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకున్నాం. అలా చెప్పండి, అంటే ఈ రోజు ఉద్యోగం ఎట్లా కొనసాగుతారు? ఇవాళ చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మార్గంగా మేము చాలా శాంతియుతంగా సెక్రటరియట్ ముట్టడికి పిలిపించినాము. విద్యార్థి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మరి చెప్పింది, హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పి ఉన్నారు, మేము ప్రజా సంఘాలుగా మేము ఏం చెప్తా ఉన్నాము, ఇలా శాంతియుతంగా మేము పోరాటం చేస్తా ఉంటే చాలా దుర్మార్గం ఇది. విష్ణుడు రామచంద్ర రెడ్డి వాళ్ళ ప్రభుత్వము ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. నిరుద్యోగులకు డిఎస్సీ వాయిదా వేయాలి, 1:100 విలువాలి. గ్రూప్ 1 కు మనం చూస్తా ఉన్నాం. ఎట్లా పడితే అట్లా కూడా పోలీసులు లాక్కెళ్తున్న పరిస్థితి, పాశవికంగా అరెస్ట్ చేయడము ఇది అన్యాయం. ఇంత దుర్మార్గమా? అన్న చెప్పండి, అదే చెప్పండి సార్. మా బిడ్డల పక్షాన బీసీ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఒకటి అడుగుతున్నాము, మా బిడ్డలకు ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇవ్వండి, డిఎస్సీ పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1 లో 1:100 విలువండి, మెగా డిఎస్సీ వేయండి. అంతవరకు మేము మా బిడ్డల పక్షాన కొట్లాడతాము. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. జై తెలంగాణ.
మనతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే నిరుద్యోగులను ఆందోళనకారులను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి వ్యాన్లో తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలుపుతున్నప్పటికీ కూడా పోలీసులు తమ అంటే మొండి వైఖరిని కూడా కొనసాగిస్తున్నారని కూడా నిరుద్యోగులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగులు కూడా ఈ ముట్టడి కార్యాలయం సచివాలయం ముట్టడికి కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. అమ్మా చెప్పండి అమ్మా. తెలంగాణ మనం జయంతి ఊరుకోమండి. సెక్రటరీ ముట్ట చేయదని బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు గ్లోబ్తో టీఎస్సీ వాయిదా వేయకపోతే నీ ఇల్లు ముట్ట చేస్తామని రేవంత్ రెడ్డి నువ్వు గ్లోబ్తో టీఎస్సీ వాయిదా వేయాలని ఎవరు పడతారని అందరూ రైట్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులను కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మా నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు కావాలని టీఎస్సీని వాయిదా వేయాలని విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది. డిఎస్సీని వాయిదా వేయాలి. మెగా డిఎస్సీ ద్వారా 25,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్తున్నాము. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ముట్టడి నిరుద్యోగులు సెక్రటరీ ముట్టడి నుంచి వస్తా ఉన్నారు. జిల్లాల వ్యవహారం వస్తున్నారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా మా విద్యార్థి నిరుద్యోగ లోకం సెక్రటరీ ముట్టడిస్తూనే ఉంటుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మరికొంతమంది నిజామాబాద్ నుంచి వచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మేము సహించేదే లేదని కూడా ఇక్కడ పెద్ద 20,000 మందితోటి సెక్రటరీ ముట్టడించాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి టీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. గ్రూప్ 1లో 1:100 ప్రకారం పిలవాలని చెప్పి కోరుతా ఉన్నాము. గ్రూప్ 2లో 1000 ఉద్యోగాలు పెంచాలంటున్నాము. అంటే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలో ఏదైతే డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మీరు సెక్రటరీ ముట్టడికి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఎక్కడెక్కడ నుంచి ఎంతమంది వచ్చారు? మేము ఇక్కడ నుంచి 200 మందిగా సెక్రటరీ ముట్టడికి వచ్చినాము. ఇంకా 20,000 మంది చూస్తూ ఉన్నాం. ఏదైతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలి, లేదంటే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తాము. రాబోయే రోజులు కూడా ఈ యొక్క సెక్రటరీ కావచ్చు ఎక్కడికక్కడ కూడా మంత్రుల నివాసాలను కూడా ముట్టడిస్తామని కూడా నిరుద్యోగులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు కావచ్చు నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ కూడా అరెస్ట్ చేసి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.